పర్ప్లెక్సిటీ ఏఐ సెర్చ్ ఇంజన్ల ప్రపంచంలో శరవేగంగా దూసుకొస్తుంది సంస్థ. 1.5 కోట్ల విలువ చేసే ఈ కంపెనీని స్థాపించిన అరవింద్ శ్రీనివాస్ కలలు కనే దమ్ము, దాని నిజం చేసుకోవాలనే సంకల్పం, బలం ఉండాలే కానీ గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలకైనా ధైర్యంగా ఎదురెళ్లవచ్చు అని నిరూపించాడు. ఆ యువకుడిని ఇక్కడి దాకా నడిపించిన ఇంధనం ఏంటో తెలుసా? అసంతృప్తి. ప్రపంచం మొత్తం ఏఐ, కృత్రిమ మేధ గురించి ఆలోచిస్తోంది. ఆ దిశగానే అడుగులు వేస్తోంది. చదువులో చిన్నపాటి సందేహం వచ్చినా, ఉద్యోగంలో నైపుణ్యాల పరంగా ఒక అడుగు ముందుండాలన్నా, అంతెందుకు వంట చేయడంలో సృజనాత్మకతని చూపించాలన్నా చాట్‌జీపీటీ ఉందిగా అనేస్తోంది నేటి తరం. కానీ ఏఐ ఇచ్చే ఆ జవాబు ఎంతవరకు ఖచ్చితం అన్న ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ వెళ్లిన అరవింద్కి ఆ క్రమంలో మరికొన్ని ప్రశ్నలే ఎదురయ్యాయి. కానీ సంతృప్తికరమైన జవాబులు మాత్రం దొరకలేదు. అలాగని టెక్నాలజీని తిడుతూ కూర్చోలేదు. ఆ లోపాలనే అవకాశాలుగా మార్చుకుని సరికొత్త ఏఐ సెర్చ్ ఇంజిన్ ని ఆవిష్కరించాడు. దాని పేరే పర్ప్లెక్సిటీ. ప్రస్తుతం ఈ సంస్థ విలువ 1.5 కోట్లకు పైమాటే. చాట్‌జీపీటీ, గూగుల్ జెమినీలతో పాటు ఎన్నో పెద్ద కంపెనీలకు చెమటలు పట్టిస్తున్న అరవింద్ ఏఐ సెర్చ్ ఇంజిన్ల వైపు దృష్టి పెట్టడానికి కారణం ఉంది. మాది చెన్నైలోని మధ్యతరగతి కుటుంబం. నాన్న అకౌంటెంట్. చిన్నతనంలో అమ్మ, నేను సిటీ బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ఐఐటి మద్రాస్ క్యాంపస్ కనిపించిన ప్రతిసారి భవిష్యత్తులో నువ్విక్కడే చదువుకుంటావు అనేది అమ్మ. అక్కడ సీటు వస్తే బాగుండును అని కాకుండా అక్కడ చదువుకుంటావు అని ఖచ్చితంగా అమ్మ అన్న మాటలు నా మీద ఎంత ప్రభావం చూపించాయంటే ఐఐటిలో సీటు రావడం తేలికేమో అనుకునేలా చేశాయి. అనుకున్నట్టుగానే అక్కడ సీటు వచ్చింది. కానీ అది నాకిష్టమైన కంప్యూటర్ సైన్స్ లో కాకుండా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో వచ్చింది. కంప్యూటర్ సైన్స్ లో నా స్నేహితులందరికీ సీటు దొరికి నాకు మాత్రమే రాకపోవడంతో చాలా నిరాశపడ్డా. ఏడాది తర్వాత నచ్చిన విభాగంలోకి మారే అవకాశం ఉన్నా ఆ ప్రయత్నంలోనూ 0.01 స్కోర్ తేడాతో చేజార్చుకున్నాను. దాంతో 2 ఏళ్ల పాటు డిప్రెషన్ లో ఉండిపోయా. అయినా నా ప్రయత్నాన్ని విడిచిపెట్టలేదు. కాలేజీ అయ్యాక రాత్రులు మెషిన్ లెర్నింగ్ కోర్సుల్లో చేరి నైపుణ్యాలు పెంచుకునేవాడిని. కంప్యూటర్ సైన్స్ విద్యార్థులతో స్నేహం చేసేవాడిని. 3వ ఏడాది కంప్యూటర్ సైన్స్ విభాగం వాళ్ళు మాకు క్లాసు తీసుకునేవారు. ఆ క్లాసుకొచ్చే ప్రొఫెసర్ కి నా పట్టుదల నచ్చింది. ఆయన సూచనలతోనే ఎంటెక్ అయ్యాక నాకిష్టమైన కంప్యూటర్ సైన్స్ లో పిహెచ్డి చేసే దారి దొరికింది. అలా కాలిఫోర్నియా యూనివర్సిటీలో మెషిన్ లెర్నింగ్ లో పిహెచ్డి చేశా. ఓపెన్ ఏఐ కో ఫౌండర్ గా ఉన్న జాన్ గల్మాన్ యూనివర్సిటీలో మా సీనియర్. మెషిన్ లెర్నింగ్ లో నాకున్న ఆసక్తిని గమనించిన ఆయన కృత్రిమ మేధ పైన పనిచేస్తున్న ఓపెన్ ఏఐ డీప్ మైండ్ లో ఇంటర్న్షిప్ అవకాశం కల్పించారు. అప్పుడే ఏఐ భవిష్యత్తుని శాసిస్తుందని అర్థమైంది. నేనుంటున్న అపార్ట్మెంట్ లో ఎలుకల బాధ ఎక్కువగా ఉండేది. దాంతో చాలా సార్లు డీప్ మైండ్ ఆఫీసులోనే పనుకునేవాడిని. అప్పుడే అక్కడి లైబ్రరీలో గూగుల్ స్థాపకులు లారీ పేజ్, సెర్గే బ్రిన్లు రాసిన ఇన్ ది ప్లెక్స్ పుస్తకాన్ని చదివాను. అప్పటి నుంచి నా జీవితానికి బైబిల్, భగవద్గీత ఆ పుస్తకమే. ఇంతకీ అందులో ఏముందో తెలుసా? గూగుల్ ని అంత ఎత్తుకు తీర్చిదిద్దిన విధానం, ఏఐలో నేను ఏదో సాధించాలన్న ఆలోచనకి ఆ పుస్తకమే స్ఫూర్తి అంటాడు అరవింద్ శ్రీనివాస్. పిహెచ్డి విద్యార్థులకి పరిశోధన కోసం సమాచారం కావాలి. నెట్ లో సమాచారం దొరికినా అది ఖచ్చితమైనదేనా? స్పోర్ట్స్ ఏంటి అనేది తెలిసేది కాదు. అరవింద్ కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నాడు. పైగా ఏఐ సెర్చ్ ఇంజిన్లు ఒక నిర్ణీత సమయం వరకు ఉన్న సమాచారాన్ని మాత్రమే అందిస్తాయి. ఇప్పుడు బంగారం ధర ఎంత లేదా కరెంట్ అఫైర్స్ గురించి చెప్పు అంటే అవి చెప్పలేకపోయేవి. ఆ సమస్యలని పరిష్కరిస్తూ ప్రస్తుతం ఉన్న ఏఐ చాట్ బాట్లను వాడుకుని 2022 పర్ప్లెక్సిటీ ఆలోచనకు ప్రాణం పోశాడు అరవింద్. ఈ ఆలోచన నచ్చడంతో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, యూట్యూబ్ మాజీ సీఈఓ సుసాన్ వంటి వారితో పాటు ప్రఖ్యాత అమెరికన్ టెక్ కంపెనీ ఎన్విడియా కూడా పెట్టుబడులు అందించింది. పర్ప్లెక్సిటీ మనం ఒక ప్రశ్న వేస్తే ఇతర సెర్చ్ ఇంజిన్ల మాదిరిగా కొన్ని లింకులను మన ముందు ఉంచి మీరే వెతుక్కోండి అనదు. సమాధానం చెబుతుంది. ఆ జవాబు ఎక్కడి నుంచి దొరికిందో ఆ సోర్స్ గురించి కూడా చెబుతుంది. రియల్ టైం సమాచారాన్ని అందిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. కాబట్టే ప్రారంభించిన 3 ఏళ్లలోనే 2 కోట్ల మంది యూజర్లని, కోట్ల కొద్దీ పెట్టుబడులని అందుకుని యూనికార్న్ గా మారింది.
100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ AI లో ఒకరిగా టైం ప్రకటించింది. ఇంత చేస్తే అతని వయసెంతో తెలుసా? జస్ట్ 31 సంవత్సరాలు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఒక్క లైక్ చేయండి.